అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిసైల్ ప్రయోగాలు వంటి అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా గత 2 రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బంగారం సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కానీ ఈ రోజు పరిస్థితి మారింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల తులం బంగారంపై 10 గ్రాములకు 2,350 రూపాయలు తగ్గి 1,56,300 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 2,580 రూపాయలు తగ్గి 1,70,510 రూపాయలకు చేరింది. వెండి కిలోపై 10,000 రూపాయలు తగ్గి 3,15,000కు చేరింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గత 2 రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర వరుసగా 4,000, 6,550 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 4,380 రూపాయలు, 7,140 రూపాయలకు పెరిగింది. వెండి ధర కూడా వరుసగా 5,000, 25,000 పెరిగి తర్వాత తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలతో 2 రోజుల పాటు బంగారం ధరలు అతి ఎక్కువగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఒక దశలో $5,400 దాటిన తర్వాత మార్చి 3న ఉదయం $5,330 పడిపోయింది. సిల్వర్ ధర కూడా కిందట $95 నుంచి $88 పడిపోయింది. కొనుగోలు చేయడానికి ఇది కొంత సానుకూల సమయమనే చెప్తున్నారు. అయితే కొనుగోలు చేయాలా లేక వేచి చూడాలా అన్నది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో చెప్పండి. బంగారం అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.